బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాలిపోచమ్మ బస్తీలో పర్యటించారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇల్లు కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పెద్దలు కబ్జా చేసిన వెంచర్లు అపార్ట్మెంట్లను వదిలేసి కూలీ నాలి పనిచేసుకునే వారి ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి చర్యల వల్ల పేదలు రోడ్డున పడ్డారన్న ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గాజుల రామారం ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉండే. తాతలు, తండ్రులు, ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది. 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఇక్కడ 5,000 రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేరు. రెడ్డి గారు, మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టేటువంటి పద్ధతి ఆపండి. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి. బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ 300 ఎకరాలు మిగిలింది నిజమే అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గాజుల రామారం ఈ ప్రాంతంలో 307, 300 కేంద్రం జీఎస్టీ తగ్గించడంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేశారు.